తెలుగు వన్ అకాడమీ. ఇప్పుడు హిమాలయన్ రివర్ సిస్టమ్ చూద్దాం. హిమాలయన్ రివర్ సిస్టమ్, హిమాలయస్లో పుట్టిన నదులుని హిమాలయన్ రివర్స్ అంటారు. అవి ఆరిజిన్ హిమాలయాస్ ఆర్ ఎబో హిమాలయాస్. హిమాలయాలు కానీ హిమాలయ మంచు పర్వతాలు కానీ అంతకు ముందు నుంచి ఆర్ ఆ నెక్స్ట్ నుంచి వచ్చిన వాటిని హిమాలయ నదులు అంటారనమాట, హిమ నదులు అని. సో వీటిలో మనకి ఏంటంటే ఆ నదులు వాటి ట్రిబ్యూటరీస్, వాటి పాయలు. పేరెంట్ రివర్ ఏదైతే ఉంటుందో దానికి ఏవో పాయలు ఉంటాయి కదా, సో వాటిని ట్రిబ్యూటరీస్ అంటారనమాట. సో ఇలా మనకి హిమాలయన్ రివర్స్లో మనకి 3 మెయిన్ రివర్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర. ఇండస్ అది సింధు నది, బ్రహ్మపుత్ర అండ్ గంగా అనమాట. సో ఈ సింధు నది పేరు మీద కానీ మన ఇండియా, ఇండస్ పేరు ఈ నది పేరు మీద కానీ మన ఇండియా అన్న పేరు వచ్చింది. ఇంకా ఈ ఇండస్ నది ప్రాంతాల్లోనే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికత, ద ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఆఫ్ ది వరల్డ్, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్. అంటే మిగతా ఏంటంటే మెసపటోమియన్ సివిలైజేషన్, ఈజిప్షియన్ సివిలైజేషన్ అండ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ సివిలైజేషన్ ఇన్ ద వరల్డ్. ఇంకా ఇప్పటికీ రీసెర్చ్ లాగుతున్నాయి. లైక్ మన హడప్ప, మొహంజదారో, కాలిబంగన్, ఈ సింధు, ఇవన్నీ లోథాల్, ఇవన్నీ మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అంటే ఇండస్ నదికి ఆనుకుని అటు ఇటు మన పూర్వీకులు ఉండేవారు అనమాట ఒకప్పుడు. సో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. వాళ్ళు కన్స్ట్రక్షన్స్ కానీ ఇవి కానీ ఇప్పటికి కూడా మనం అవి కాపీ చేయలేకపోతున్నాం, బేసిక్ కూడా మెయింటైన్ చేయలేకపోతున్నాం, అంత హై స్టాండర్డ్స్లో ఉండేవారు వాళ్ళు. సో అందుకే ఈ ఇండస్ సివిలైజేషన్ ఇక్కడ మన ప్రాంతంలో నివసించారు కాబట్టి ఆ ప్రాంతాన్ని అనుకున్న భూభాగాన్ని మనం ఇండియా, మన సబ్ కాంటినెంట్ని ఇండియా అని పిలిచేవాడు. ఇండస్ నుంచి వచ్చిన పేరే ఇండియా. సో హిమాలయన్ రివర్స్లో డీప్ gorges of the Indus, the Satluj, the Brahmaputra, etc. clearly indicate these rivers are older than Himalayas. ఒకటి, సట్లెజ్ ఈజ్ ఆల్సో యాంటీసెడెంట్ రివర్, అంటే హిమాలయాస్కి ముందు నుంచి వచ్చింది. సో బ్రహ్మపుత్ర, గంగా మళ్ళీ హిమాలయాస్లో పుట్టింది. బట్ ఇండస్, సట్లెజ్ అండ్ బ్రహ్మపుత్ర మాత్రం హిమాలయాస్ కంటే పాతవి. దే ఆర్ ఓల్డర్ దెన్ హిమాలయాస్. ఎందుకంటే వాటి ఆరిజిన్ హిమాలయాస్ ఇవి అయితే, ఇవి మన హిమాలయాస్ అయితే ఇక్కడ గంగా ఆరిజిన్ అయింది అనుకోండి. సో ఇవి ఇక్కడ నుంచి ఆరిజిన్ అయ్యాయి. ది ఆరిజిన్ ఫ్రమ్ హియర్. సో దే ఆర్ ఓల్డర్ దెన్ హిమాలయాస్ అనమాట. దే ఆర్ యాంటీసెడెంట్ రివర్స్. యాంటీసెడెంట్ రివర్స్ అవి ఏంటంటే ఇండస్, సట్లెజ్ మళ్ళీ ఇండస్ యొక్క ట్రిబ్యూటరీయే. ఇండస్ యొక్క ఏంటంటారు దాని పాయ, ఇండస్ యొక్క పాయ అనమాట, దాంట్లో కలుస్తుంది, ట్రిబ్యూటరీ అనమాట. సో సట్లెజ్, ఇండస్ అండ్ బ్రహ్మపుత్ర, ఈ 3ను దే కంటిన్యూ టు ఫ్లో త్రూఅవుట్ ది బిల్డింగ్ ఫేజెస్ ఆఫ్ ది హిమాలయాస్. అంటే హిమాలయాస్ ఫామ్ అవ్వక ముందే అక్కడ తెత్తిసి ఉండేది కదా, అక్కడి నుంచి అప్పుడు పుట్టాయి. అంటే హిమాలయాస్ ప్రతి స్టేజ్ అవి చూసాయి. అంటే వాటి పుట్టుక దగ్గర నుంచి ఇప్పటి వరకు హిమాలయాస్ ఎలా ఉన్నాయో ఇండస్ రివర్స్, ఈ 3 రివర్స్ తెలుసు, వాటికి తెలుసు. ఓకే, అంటే హిమాలయాస్ కొంచెం పోజ్ కొడితే చెప్పచ్చు అనమాట. అంత చెప్పకలే, నువ్వు మా ముందే పుట్టావు అని వాళ్ళు ఆ డైలాగులు కొట్టచ్చు నదులు. సో దే కంటిన్యూ టు ఫ్లో త్రూఅవుట్ ది బిల్డింగ్ ఫేజ్ ఆఫ్ ది హిమాలయాస్, దేర్ బ్యాంక్స్ రైజింగ్ స్టీప్లీ వైల్ ద బెడ్స్ వెంట్ లోవర్ అండ్ లోవర్ డ్యూ టు వర్టికల్ ఎరోజన్. హిమాలయన్ రివర్స్ చెప్పాం కదా, వి షేప్ వ్యాలీస్, అవి ఏంటంటే ఇలా కట్ చేసుకుంటూ పోతాయి. మామూలుగా పెరినియల్ రివర్స్కి లాటరల్ వ్యాలీస్ ఉంటాయి, అంటే అవి ఇలా ఫ్లో అవుతాయి. హిమాలయన్ రివర్స్ మాత్రం ఇలా కట్ చేసుకుంటూ పోతాయి. అంటే ఇక్కడ నుంచి ఒక హైట్ నుంచి వస్తాయి కదా, సో ఆబ్వియస్గా అక్కడ ఫ్లోని వర్టికల్గా కట్ చేస్తూ వెళ్తాయి నదిని, అక్కడ ఉండే ల్యాండ్ ఫామ్ని. సో కటింగ్ డౌన్ వాజ్ సిగ్నిఫికెంట్ అండ్ వాజ్ అక్కరింగ్ ఎట్ ఎ రేట్ ఫాస్టర్ దెన్ రైజింగ్ హిమాలయ. అంటే హిమాలయాస్ ఎంత ఎత్తు పెరుగుతున్నాయో అంత ఎత్తు పెరుగుతుంటే వాటికంటే ఫాస్ట్గా ఇవి కట్ చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇవి హిమాలయాస్ అనుకోండి, ఇలా కంటిన్యూస్ చైన్స్ కదా. సో ఇక్కడ నుంచి ఒక ఇండస్ నది వస్తే అదేం చేస్తుంది, హిమాలయాస్ ఎత్తు పెరుగుతున్న కొద్దీ దాని కటింగ్ని ఇంకా పెంచిస్తుంది. ఇది ఎంత ఎత్తు పెరుగుతుంది,
ఇది ఎంత పెరుగుతుంది, అది ఇంకా కట్ చేసేస్తుంది, అది ఎత్తు పెరుగుతుంది. అంటే అవి ఎంత ఫాస్ట్గా పెరుగుతున్నాయో వాటికంటే ఎక్కువ ఫాస్ట్గా నువ్వు పెరిగిపోతున్నావా, సరే నేను ఇంకా ఫాస్ట్ నా రంపాన్ని పెంచేస్తానని చెప్పి అవి ఇంకా ఫాస్ట్గా కట్ చేసుకుంటూ ఇండియాలోకి ఎంటర్ అయిపోతున్నాయి. సో కట్టింగ్ డౌన్ వాజ్ సిగ్నిఫికెంట్ అండ్ వాజ్ అక్కరింగ్ ఎట్ ఎ రేట్ ఫాస్ట్ ఇన్ ది రైజింగ్ ఆఫ్ హిమాలయాస్, దస్ కటింగ్ డీప్ గాజెస్. అందువల్ల మనకి ఇలాంటి గాజెస్ వస్తాయి, వెరీ డీప్ గాజెస్. అంటే వాటి మించి ఫ్లో వెళ్ళడం కాదు. ఇప్పుడు మామూలుగా ఏంటుంటుంది, ఇది ఒక నది ఉంటే ఇలా పైనుంచి ఫ్లో అయితే ఒక రకం, అలా కాకుండా ఇది ఇలా కట్ చేసుకుంటూ వెళ్తే డీప్ గాజెస్ వస్తాయి మనకి, రైట్. దస్ మెనీ ఆఫ్ ది హిమాలయన్ రివర్స్ ఆర్ టిపికల్ ఆఫ్ యాంటీసెడెంట్ డ్రైనేజ్. అందుకే వీటిని యాంటీసెడెంట్ డ్రైనేజ్ సిస్టమ్ అంటారు. యాంటీసెడెంట్ రివర్స్ అంటే ఇండస్, సట్లెజ్ అండ్ బ్రహ్మపుత్ర. So the Indus, the Ganga and Brahmaputra comprise the Himalayan river system. ఇప్పుడు Himalayan river system అంటే river system of India. దీంట్లో మేజర్గా మనకి ఇండియన్ రివర్ సిస్టంలో మనకి మేజర్గా 2 రివర్ సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటి హిమాలయన్, నెక్స్ట్ పెనిన్సులర్. సో మనకి 2 రివర్ సిస్టమ్స్ ఉన్నాయి కదా, ఒకటి హిమాలయన్, ఇంకో నెక్స్ట్ పెనిన్సులర్. ఈ పెనిన్సులర్ సిస్టమ్, ఈ హిమాలయన్ సిస్టంలో మనకి మేజర్గా 3 రివర్స్ ఉన్నాయి. ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర అన్నమాట. ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర. ఈ మామూలుగా రివర్ సిస్టమ్ ఆఫ్ ఇండియాలో మనకి 2 టైప్స్ ఆఫ్ రివర్స్ ఉన్నాయి. ఒకటి హిమాలయన్ రివర్ సిస్టమ్, ఇంకొకటి పెనిన్సులర్ రివర్ సిస్టమ్. మళ్ళీ హిమాలయన్ రివర్ సిస్టంలో మనకి 3 ఉన్నాయి, 3 రివర్స్ ఉన్నాయి, మేజర్ బేసిన్స్ అనమాట. హిమాలయన్ డ్రైనేజ్ అనమాట. హిమాలయన్ డ్రైనేజ్ బేసిన్లోని 3 మేజర్ రివర్స్ ఉన్నాయి. ఒకటి ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర. అదే పెనిన్సులర్లోకి వస్తే వీటిల్లో మళ్ళీ వెస్ట్ ఫ్లోయింగ్, ఈస్ట్ ఫ్లోయింగ్. పెనిన్సులర్ డ్రైనేజ్ సిస్టంలోని 2 టైప్స్ ఉన్నాయి, వెస్ట్ ఫ్లోయింగ్, ఈస్ట్ ఫ్లోయింగ్. వెస్ట్ ఫ్లోయింగ్లో నర్మదా, తాపీ, సాబర్మతి అండ్ మాహి. ఈస్ట్ ఫ్లోయింగ్లో మనకి చాలా రివర్స్ ఉన్నాయి. ఈస్ట్ ఫ్లోయింగ్ ఏంటంటే సుబర్ణరేఖ, తర్వాత మహానది, గోదావరి, కృష్ణ, కావేరి, పెన్నేరు, వైగై, ఇవి మెయిన్ అన్నమాట. సో పెనిన్సులర్ రివర్స్లో ఈస్ట్ ఫ్లోయింగ్, వెస్ట్ ఫ్లోయింగ్ ఒకటి, ఈస్ట్ ఫ్లోయింగ్. అలా కాకుండా పెనిన్సులర్ రివర్స్లో ఇంకొకటి ఉన్నది, అవి ఏంటంటే సెంట్రల్ ఫ్లోయింగ్. అంటే అవి నార్త్ ఫ్లోయింగ్. అవి ఇటువైపు పుట్టి నార్త్కి, అంటే అటు ఈస్ట్ కాదు, ఈ స్లోపు కాదు, ఆ స్లోపు కాదు, పైకి వెళ్ళి గంగతో కలిసినవి అనమాట. అవేంటంటే సెంట్రల్. ఇది చంబల్, బేత్వా, సోన్, కేన్ అన్నమాట. ఇవి ఏంటంటే సెంటర్, అంటే నార్త్ ఫ్లోయింగ్. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే నార్త్కి వెళ్ళే నార్త్ ఫ్లోయింగ్ రివర్స్. సో ఇవి మన రివర్ సిస్టమ్ ఆఫ్ ఇండియాలోని 2 డివిజన్స్, మెయిన్ డివిజన్ కింద చూసుకుంటే హిమాలయన్ రివర్స్, పెనిన్సులర్ రివర్స్. హిమాలయన్ రివర్స్లో మనకి 3 టైప్స్ ఉన్నాయన్నమాట. 3 రివర్స్ ఉన్నాయి, 3 రివర్ బేసిన్స్, మెయిన్ రివర్ బేసిన్స్. ఇండస్, గంగా అండ్ బ్రహ్మపుత్ర. పెనిన్సులర్ రివర్స్లో వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అండ్ సెంట్రల్ సిస్టమ్. సెంట్రల్ సిస్టమ్ అంటే అవి ఏంటంటే నార్త్, సౌత్ నుంచి నార్త్ ఫ్లో అయ్యాయి. అవి అంటే వెస్ట్లో ఏంటంటే నర్మదా, తాపీ, సాబర్మతి అండ్ మాహి. ఈస్ట్ ఫ్లోయింగ్లో ఏంటంటే ఓకే గంగా, ఇక్కడ ఇండస్, హిమాలయన్ తీసుకున్నాం కానీ ఫ్లోయింగ్ కాదు. ఇటువైపు ఈస్ట్ ఫ్లోయింగ్లో ఇవి. సో మహానది, సుబర్ణరేఖ, గోదావరి, కృష్ణ, కావేరి, పెన్నేర్, వెంగై అండ్ ఇవి.
సెంట్రల్లో ఏంటంటే చంబల్, బేత్వా, సోన్, కేన్ అనమాట. సో ఇప్పుడు మనం హిమాలయన్ రివర్స్ చూద్దాం. ఇప్పుడు ఇండస్ రివర్ సిస్టమ్ గురించి చూద్దాం. ఇండస్ రివర్, హిమాలయన్ రివర్స్లోని ఫస్ట్ ఆరిజిన్ మనం చూద్దాం ఇండస్ గురించి. ఇండస్ చాలా పెద్ద నది అనమాట. దాని స్ట్రెచ్ ఎంత అంటే 2880 కిలోమీటర్స్ అనమాట. అంటే ఆరిజిన్ నుంచి అరేబియన్ సీలో డ్రైన్ అయిన, పాకిస్తాన్లో అరేబియన్ సీలో డ్రైన్ అయ్యేంత వరకు అది 880 కిలోమీటర్స్ దాని స్ట్రెచ్. కానీ ఇండియాలో మాత్రం ఓన్లీ 709 కిలోమీటర్సే. సో ఇండస్ ఆరిజిన్ ఏంటి, ఎక్కడ పుట్టింది, ఎన్ని స్టేట్స్లో, ఎన్ని కంట్రీస్లో, అది ట్రాన్స్ బౌండరీ రివర్ అనమాట. ట్రాన్స్ బౌండరీ రివర్ అంటే ఒక్క కంటే ఎక్కువ దేశాల్లో ఉంటే దాన్ని ట్రాన్స్ బౌండరీ రివర్ అంటారు. సో దాని ట్రిబ్యూటరీస్ చూద్దాము, దాని ఆరిజిన్ చూద్దాము, ఏ ఉంటుంది, తర్వాత ఎంత డ్రైన్ అవుతుంది చూద్దాం. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అన్న పేరు మనకి ఇండస్ రివర్ నుంచి వచ్చింది. సింధు నాగరికత అన్న సింధు నది పక్కన నివసించే నాగరికతనే సింధు నాగరికత అని వచ్చింది. సో ఇండియా పేరు కూడా ఇండస్ మించే ఇండియా పేరు వచ్చింది. ఇండియా అన్న పేరు ఇండస్ నది వల్ల మనకు వచ్చింది. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాజ్ బోర్న్ అరౌండ్ దిస్ రివర్. ఇట్ ఫ్లోస్, ఈ రివర్ ఇది నార్త్ వెస్ట్ నుంచి ఫ్లో అవుతుంది. సరే మనం ఫస్ట్ ఇలా చూద్దాం. సో ఇక్కడ మాన్సరోవర్ లేక్, ఇండస్ ఎక్కడ ఆరిజిన్ అయింది, టిబెట్లో మాన్సరోవర్ లేక్లో, అంటే ఇది మన టిబెట్, ఇది చైనా ఆక్యుపైడ్ కదా. ఇక్కడ మానసరోవర్ కైలాష్, నియర్ కైలాష్ మౌంటైన్, కైలాష్ పర్వతం దగ్గర మన ఇండస్ నది పుట్టిందనమాట. ఇది నార్త్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. ఇది నార్త్ వెస్ట్ ఫ్లో అవుతూ లదాఖ్ దగ్గర దేమ్చక్ అన్న ఊరిలో, దేమ్చక్ అన్న ప్లేస్, అది ఎక్కడ వస్తుంది, లదాఖ్లోకి వస్తుంది. లదాఖ్లోని దేమ్చక్ అన్న ఊరిలో ఇండియాలో ఎంటర్ అవుతుంది అనమాట. ఇండియాలో ఎంటర్ అయ్యి నెక్స్ట్ లే లదాఖ్లోని మన యూనియన్ టెరిటరీలో లేలో ఎంటర్ అవుతుంది. లేలో ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుంచి బటాలిక్ అని కార్గిల్ డిస్ట్రిక్ట్లో, బటాలిక్ అన్న ఒక రీజన్ ఉంటుంది అనమాట. కార్గిల్ డిస్ట్రిక్ట్లో బటాలిక్ రీజన్ ఉంటుంది. అది మన స్ట్రాటజికల్గా చాలా ఇంపార్టెంట్ ప్లేస్. 1991 మన కార్గిల్ వార్కి ఎక్కువ తోడ్పడింది ఈ బటాలిక్ ఏరియా నుంచి అనమాట. సో ఇక్కడ నుంచి ప్రవహిస్తూ అక్కడ నుంచి నెక్స్ట్ గిల్గిట్, ఇది యాక్చువల్గా మన పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇదంతా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనమాట ఇక్కడ నుంచి. సో గిల్గిట్ ఏరియా, గిల్గిట్ కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి ఖైబర్ పఖ్తూన్, పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ ఏరియాలో నుంచి ఎంటర్ అవుతుంది అనమాట. ఇక్కడ మన నంగా పర్వత్ ఉంటుంది. మన నంగా పర్వత్ ఈ రీజన్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి అంటే దేమ్చక్ నుంచి ఖైబర్ పఖ్తూన్ బార్డర్ అంటే గిల్గిట్ వరకు మన ఇండియాలో ఫ్లో అయ్యేది ఎంత అంటే ఇండస్ 709 కిలోమీటర్స్ అనమాట. 709 కిలోమీటర్స్ ఒరిజినల్గా మొత్తం. అంటే ఇక్కడ నుంచి తర్వాత ఇక్కడ నుంచి వచ్చి ఇవన్నీ ఇది పాకిస్తాన్ అనమాట. ఇది మన ఇండియా కదా. సో ఇది ఇండియా, మీకు కనిపిస్తోంది కదా. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మాన్సరోవర్, ఇది ఎక్కడ ఉంది, టిబెట్లో. అదే ఇప్పుడు చైనా ఆక్రమిత టిబెట్ని ఆక్రమించారు కదా. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఖైబర్ పఖ్తూన్లో పాకిస్తాన్లో ఎంటర్ అవుతుంది. ఇక్కడ మన నంగా పర్వత్ ఉంది కదా. సో ఈ గ్లేషియర్ నుంచి ఇండస్కి చాలా వాటర్ ఫ్లో వస్తుంది. ఇంకా మిగతా డిస్ట్రిబ్యూటరీస్ కలిపి ఇండస్కి చాలా మటుకు నీళ్లు బోల్డ్ ఫ్లో వస్తుంది. సో ఇది ఇక్కడ నుంచి పాకిస్తాన్లోకి ఎంటర్ అయిన తర్వాత పాకిస్తాన్ ప్లేన్స్, ఇండస్ ఎక్కడ ప్లేన్స్, ఇప్పుడు మన గంగా ప్లేన్స్ అంటే ఎక్కడున్నాయి, ఉత్తరప్రదేశ్ అంతా గంగా ప్లేన్స్ అంటారు. అలాగే ఇండస్ ఎక్కడ ప్లేన్స్ ఫామ్ చేస్తుందంటే పాకిస్తాన్లో ఫామ్ చేస్తుంది.
పాకిస్తాన్ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి కరాచీ, కరాచీ నుంచి అరేబియన్ సీలో కలుస్తుంది. సో ఇది ఇండస్ ప్రయాణించే భాగం. అది మొత్తం దాన్ని ఎన్ని కిలోమీటర్స్ అంటే 2880 కిలోమీటర్స్ మొత్తం ట్రావెల్ చేస్తుంది. దాంట్లో ఇండియాలో ఉండే మాత్రం ఓన్లీ 709 కిలోమీటర్స్. ఎన్ని కంట్రీస్ నుంచి ఇండస్ నది ప్రవహిస్తుందంటే ఒకటి టిబెట్ ఆర్ చైనా, యూ కెన్ సే ఒకటి, తర్వాత ఇండియా, అండ్ నెక్స్ట్ 3 పాకిస్తాన్. అది 3 దేశాల నుంచి ప్రవహిస్తుంది. సో ఏ యూనియన్ టెరిటరీలో ఇండస్ మనకి సింధు నది ప్రవహిస్తుందంటే ఓన్లీ లే అనమాట, ఓన్లీ రే రీజియన్. సో ఇది ఏ రేంజ్ అంటే ఇది మనకి కారాకోరం రేంజెస్ కదా, కారాకోరం రేంజెస్ నుంచి లదాఖ్ రేంజెస్ మధ్యన ప్రవహిస్తుంది. ఏ రేంజెస్లోని కారాకోరం రేంజ్ నుంచి లదాఖ్ రేంజెస్లో ఎక్కువ దేనికి ఏ రేంజ్కి దగ్గరగా ఉందంటే మనకి లదాఖ్ రేంజెస్కి. ఇది మన హిమాలయన్ రేంజెస్ కదా, కారాకోరం ఇస్ అ ట్రాన్స్ హిమాలయన్ రేంజ్. ఇది మాత్రం లదాఖ్ రేంజ్కి దగ్గరగా ప్రవహిస్తుంది అనమాట. సో ఇది ఎక్కడ ఇది వెస్ట్ ఫ్లోయింగ్ రివర్. ఇండస్ ఈజ్ ఏ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. ఎక్కడ నదిలో సముద్రంలో కలుస్తుందంటే కరాచీలో అరేబియన్ సీలో పాకిస్తాన్లో అరేబియన్ సీలో కలుస్తుంది. ఇది మన ఇండస్. సో దీని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. ఇది ఆరిజిన్ ఎక్కడంటే మాన్సరోవర్, టిబెట్లోని మాన్సరోవర్ కైలాష్ పర్వతం దగ్గర దాని ఆరిజిన్. అక్కడ నుంచి ఇండియాకి నార్త్ వెస్ట్ డైరెక్షన్లో ఫ్లో అయ్యి మళ్ళీ గిల్గిట్ దగ్గర నుంచి సౌత్ డైరెక్షన్లో ఫ్లో అయ్యి పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. సో ఇండియాలో ఎంత స్ట్రెచ్ అంటే ఓన్లీ 709 kilometers. So it in west direction from its source. Glaciers of Kailash range in Tibet near Lake Mansarovar till the Nanga Parbat range. Nanga Parbat range paina Gilgit anamata. So its length is about 2900 kilometers. Its total drainage is about మొత్తం drainage ఇండియాలో ఒకటే కాదు 11,65,000 square kilometers. చాలా పెద్ద రివర్ యాక్చువల్గా ఇండస్. More than half of it lies in semi-arid plains of Pakistan. It makes plains in Pakistan. It is joined by Dhar river near Indochina anamata. After entering JNK kaadu idi Ladakh. After entering Ladakh, it flows between the Ladakh and the Jaskar ranges. It flows through the regions of Ladakh, Baltistan. Manu Gilgit anukunnam kada, Gilgit area adi Baltistan. The gradient of a river in లదాఖ్ ఈజ్ వెరీ లెస్. గ్రేడియంట్ అంటే స్లోప్ అనమాట. స్లోప్ ఆఫ్ ది రివర్ అంటే ఎంత ఎత్తు నుంచి ఫ్లో అవుతుందో దాని స్లోప్. గ్రేడియంట్ ఈజ్ కాల్డ్ స్లోప్. అది వెన్ ఇట్ కమ్స్ టు జియోగ్రఫికల్లీ రివర్స్కి అయితే స్లోప్ అంటారు. సో యావరేజ్ ఎలివేషన్ ఆఫ్ ది ఇండస్ ఈజ్ about 4,000 meters అనమాట. దాని యావరేజ్ ఎలివేషన్ సీ లెవెల్ నుంచి. దీనికి ఇండస్కి 2 types ఆఫ్ ట్రిబ్యూటరీస్ ఉన్నాయన్నమాట. ఒకటి మౌంటైన్ ట్రిబ్యూటరీస్, ఇంకొకటి ఏమొచ్చి ప్లెయిన్ ట్రిబ్యూటరీస్. మౌంటైన్ ట్రిబ్యూటరీస్ అంటే ఇక్కడ ఇది ఇండస్ ఎప్పుడైతే ఇక్కడ ఎంటర్ అవుతుందో, సో ఈ ఏరియాలో ఈ అంటే నార్దర్న్ పార్ట్ ఆఫ్ లదాఖ్ మౌంటైన్ హిమాలయన్ రేంజెస్లో ఉంటాయి. అవి ఏంటంటే గిల్గిట్, షాక్, తర్వాత డ్రాస్, తర్వాత షాగే. సో ఇలా అనమాట. సో గిల్గిట్, షాక్ ఇవి కొన్ని. గిల్గిట్, షాక్, డ్రాస్ ఇవన్నీ మౌంటైన్ ట్రిబ్యూటరీస్. అది ప్లెయిన్ ట్రిబ్యూటరీస్ అంటే ఇక్కడ నుంచి ఇండస్ని ప్లెయిన్స్ అంటే మన పంజాబ్ ప్లెయిన్స్ ఇవన్నీ. ఇక్కడ వచ్చి ఇవి ట్రిబ్యూటరీస్ ఏంటంటే ఝీలం, చినాబ్, రావి, బ్యాస్ అండ్ సట్లెజ్ అనమాట. ఇవి ప్లెయిన్స్లో వచ్చే ట్రిబ్యూటరీస్. మౌంటైన్ ట్రిబ్యూటరీస్ అంటే గిల్గిట్, షాక్, డ్రాస్ ఇవి ప్లెయిన్స్లో ట్రిబ్యూటరీస్. మనకి మౌంటైన్ ట్రిబ్యూటరీస్ అని అంటారు, లేకపోతే నార్త్ ట్రిబ్యూటరీస్ అంటారు, లేకపోతే సౌత్ ట్రిబ్యూటరీస్ అంటారు. సో ఈ నార్త్ ట్రిబ్యూటరీస్ మనకు అంత ఇంపార్టెంట్ కాదు, ఓన్లీ అవి ఏంటో తెలుసుకుంటే చాలు కొన్ని పేరు.
బట్ మనకి ఈ సౌత్ ఆర్ ప్లెయిన్ ట్రిబ్యూటరీస్ అదే ఝీలం, చినాబ్, రావి, బ్యాస్ అండ్ సట్లెజ్ ఇవి చాలా ఇంపార్టెంట్. వీటి గురించి కూడా చూద్దాం. సో ఇట్ ఈస్ జాయిన్డ్ బై ద ఝాస్కర్ రివర్ ఎట్ లే. అది లే దగ్గర ఝాస్కర్ ఈజ్ ఆల్సో మౌంటైన్ ట్రిబ్యూటరీ. దాన్ని నియర్ స్కర్దు దగ్గర అది షియాక్ ఈజ్ ఆల్సో అండ్ మౌంటైన్ ట్రిబ్యూటరీ అనమాట. an elevation of about 2007. The Gilgit, Gartang, Drash, Shigar, Hunza or the other mountain tributaries or Himalayan tributaries of Indus. It crosses the Himalayas. It ends mountain's journey through a 5,801 meters deep gorge near Attock. Attock దగ్గర అంటే ఎక్కడంటేను పాకిస్తాన్లో అటాక్ పాకిస్తాన్లో ఉంది. లయింగ్ నార్త్ ఆఫ్ ది నంగా పర్వత్, అది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, మన గిల్గిట్ బాల్టిస్తాన్లోని. సో ఇట్ టేక్స్ ఎ షార్ప్ ఇక్కడ వరకు, అంటే ఇది ఇలా అలా ఉంది కదా మన ఇండియా. సో ఇది ఇలా ఎంటర్ అయ్యి ఇలా వెళ్తుంది కదా, ఇక్కడ ఒక షార్ప్ ఇది తీసుకుంటుంది అనమాట. ఇలాగా ఇక్కడ ఇమ్మీడియట్ టర్న్ తీసుకుంటుంది, సౌత్ టర్న్. పాకిస్తాన్ ప్లెయిన్స్లోకి అంటే గిల్గిట్ తర్వాత పాకిస్తాన్ ప్లెయిన్స్లోకి ఒక్కసారి దూకుతుంది అనమాట. బియాండ్ హియర్ దీన్ని సింటాక్షియల్ బెండ్ అంటారనమాట. నంగా పర్వత్ మనకి ఇక్కడ ఉంది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దగ్గర. ఇక్కడ అది ఒక షార్ప్ సౌత్ టర్న్ టువర్డ్స్, అప్పటి వరకు నార్త్ ఈస్ట్ అలా పైకి ఫ్లో అయ్యి టక్కుమని ఒక్కసారి సౌత్ దిగిపోతుంది. దాన్ని సింటాక్షియల్ బెండ్ అంటారు. ఈవెన్ హిమాలయాస్ ఆల్సో హ్యావ్ సింటాక్షియల్ బెండ్. హిమాలయాస్ మనకి ఇలా ఉన్నాయి మన రేంజెస్, గ్రేట్ హిమాలయాస్, మిడిల్ హిమాలయాస్, లెస్సర్ హిమాలయాస్, ట్రాన్స్ హిమాలయాస్. వీటిని సింటాక్షియల్ బెండ్ అంటారు అనమాట, అర్ధచంద్రాకారం క్రెసెంట్లా అని. సో ఇక్కడ ఏంటంటే అటాక్ అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ దగ్గర ఏ రివర్స్ ఉంటాయి. Kabul river from Afghanistan joins Indus near Attock. Thereafter it flows through the Potwar Plateau and crosses the Salt Range. Salt Range ekkundi Pakistan lo undannamata. Southeastern edge of Potwar Plateau. Some of the important tributaries akkada includes the Khurram, Taj and the Zob Gomal. Just above ante idi malli ekkadante, సో ఇక్కడ మనకి మిఠాన్ కోట్ ఉంటుందన్నమాట. మిఠాన్ కోట్ అంటారు ఇది. దిస్ ఈజ్ మిఠాన్ కోట్. ఇక్కడే మనకి ఝీలం అవన్నీ వచ్చి ఇండస్ని కలుస్తాయి అన్నమాట. ఎక్కడంటే మిఠాన్ కోట్ దగ్గర కలుస్తాయి. సో జస్ట్ అబౌవ్ మిఠాన్ కోట్ దట్ ఇండస్ రిసీవ్స్ ఫ్రమ్ పంజ్నద్. పంజ్నద్ అంటే ఝీలం, చినాబ్, రావి, బ్యాస్ అండ్ సట్లెజ్. ఝీలం, రావి, చినాబ్, బ్యాస్ అండ్ సట్లెజ్ని పంజ్ నది అంటారన్నమాట. 5 పంజ్ అంటే 5, నదులు అంటే పంజ్ నదులు, 5 నదులని. సో పంచ్ నద్, ద అక్యుములేటెడ్ వాటర్స్ ఆఫ్ ది 5 ఈస్టర్న్ ట్రిబ్యూటరీస్ ద ఝీలం, చినాబ్, ద రావి, బ్యాస్ అండ్ ది సట్లెజ్. ద రివర్ ఎంప్టీస్ ఇంటూ అరేబియన్ సీ సౌత్ ఆఫ్ కరాచీ అనమాట. కరాచీకి సౌత్గా కిందగా అరేబియన్ సీలోకి కలిసిపోతుంది, ఫార్మింగ్ ఏ డెల్టా ఆబ్వియస్గా. ఇది మన ఇండస్. సో ఇండస్ ట్రిబ్యూటరీస్ చూసేసాక ఇండస్ వాటర్ ట్రీటీ చూద్దాం. నెక్స్ట్ రివర్ ఈజ్ ఝీలం. ఝీలం ఎక్కడ పుట్టిందంటే, ఝీలం శ్రీనగర్లో పుట్టింది. శ్రీనగర్లోని వెరీనాగ్ అని అనంతనాగ్ డిస్ట్రిక్ట్. అనంతనాగ్ డిస్ట్రిక్ట్ అంటే ఎగ్జాక్ట్గా ఎక్కడ వస్తుందంటే మనకి అమర్నాథ్ దగ్గర. అమర్నాథ్ వెళ్తూ ఉంటే అమర్నాథ్ మన మంచు శివలింగం ఫామ్ అవుతుంది కదా ఎవ్రీ ఇయర్ ఒకసారి. సో అమర్నాథ్ దగ్గర అనంతనాగ్ అని ఆ డిస్ట్రిక్ట్లోని మనకి వెరీనాగ్ అన్న ప్లేస్లోని ఝీలం పుట్టింది. అక్కడి నుంచి ఝీలం అది శ్రీనగర్, దిస్ ఝీలం ఈజ్ ద రివర్ ఆఫ్ కాశ్మీర్ అనమాట. అది కాశ్మీర్ యొక్క రివర్. అక్కడి నుంచి శ్రీనగర్ ట్రావెల్ చేస్తుంది. వెరీనాగ్ నుంచి శ్రీనగర్ నుంచి అక్కడే ఉల్లార్ లేక్, దల్ లేక్లు ఉంటాయన్నమాట. అక్కడి నుంచి మళ్ళీ బారాముల్లా నుంచి ఉరి నుంచి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని ముజఫరాబాద్లో నుంచి పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఒకసారి దాన్ని ఇది చూద్దాం. సో ఇది ఇదిగోండి, ఇది ఒక్కసారి ఇండియా గీస్తున్నాను. సో ఇది ఇప్పుడు మన ఇండస్ చూసాం కదా, ఇదిగోండి
ఇది ఇక్కడ ఇండస్. ఇండస్ ఇలాగ డేమ్చక్లో ఎంటర్ అవుతుంది. డేమ్చక్ తర్వాత లే తర్వాత ఏమొచ్చి బట్లికా, తర్వాత అదే కార్గిల్ దగ్గర నుంచి మళ్ళీ లదాఖ్ రీజన్ నుంచి ఇక్కడ గిల్గిట్, ఇక్కడ నంగా పర్వతం ఉంటే ఇక్కడ నుంచి పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఇప్పుడు జీలం చూద్దాం. సో మన జీలం ఇక్కడ ఉంది. ఇది జీలం. ఈ జీలం ఎక్కడ పుట్టింది? కాశ్మీర్లోని జమ్మూ కాశ్మీర్లో వెరీనాగ్ అనే డిస్ట్రిక్ట్, అనంతనాగ్ డిస్ట్రిక్ట్లో వెరీనాగ్ అనే ప్లేస్లో ఇక్కడ పుట్టింది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది? శ్రీనగర్ వ్యాలీలోకి ట్రావెల్ చేసి అక్కడ నుంచి ఇది ఉల్లార్ లేక్ అనమాట. ఉల్లార్ లేక్ అది స్వీట్ వాటర్ లేక్. నెక్స్ట్ దల్ లేక్. అక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? అక్కడి నుంచి బారాముల్లా నుంచి ఉరి అంటే అందరికీ ఉరి పేరు వినవనే ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది ఉరి ఎందుకు ఫేమస్ అయిందో. సో తర్వాత బారాముల్లా, ఉరి నుంచి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ముజఫరాబాద్ నుంచి నెక్స్ట్ జీలం పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. పాకిస్తాన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ అది ఎక్కడ టిమ్ము అన్న ప్లేస్లోని చినాబ్తో కలుస్తుంది అనమాట. ఎక్కడ? టిమ్ము అన్న ప్లేస్తో కలిసి ఆ చినాబ్ మళ్ళీ జీలం ఇండస్ని మిఠాన్కోట్ దగ్గర కలుస్తాయి. సో ఇవన్నీ ఇండస్ ట్రిబ్యూటరీస్ కదా, ఇండస్ని మిఠాన్కోట్ అన్న ప్లేస్లో కలుస్తాయి. సో జీలం ఎక్కడ పుట్టింది? వెరీనాగ్ అనే డిస్ట్రిక్ట్లో. అది ఏ స్టేట్లో ఉంటుంది? వెరీనాగ్ ఎక్కడ? ఇది కశ్మీర్ రివర్ అనమాట. జీలం ఈజ్ ఎ కశ్మీర్ రివర్ టోటల్లీ. సో ఓన్లీ కాశ్మీర్ శ్రీనగర్ వ్యాలీలో ఉంటుంది. వెరీనాగ్ డిస్ట్రిక్ట్లో పుట్టింది. అక్కడి నుంచి ఉల్లార్ లేక్, దల్ లేక్, తర్వాత బారాముల్లా డిస్ట్రిక్ట్, బారాముల్లా నుంచి తర్వాత ఏంటంటారు ఉరి నుంచి ముజఫరాబాద్ నుంచి పాకిస్తాన్లో జీలం చినాబ్ ఎక్కడ కలుస్తాయి అంటే టిమ్ము అన్న ప్లేస్లో అనమాట. టిమ్ము నుంచి తర్వాత చినాబ్ మళ్ళీ ఏంటవుతుంది? జీలం నదితో కలిసిపోయి మిఠాన్కోట్ అనే ప్లేస్లోని ఇండస్తో కలిసిపోతుంది అనమాట. సో జీలం టోటల్గా పీర్ పంజాల్ రేంజ్లోంచి ట్రావెల్ చేస్తుంది. ఎక్కడ? పీర్ పంజాల్ రేంజ్లోంచి, కారాకోరం రేంజెస్ అని వచ్చి పీర్ పంజాల్ రేంజ్లోంచి చూద్దాం. సో ఇట్స్ సోర్స్ ఈజ్ అ స్ప్రింగ్ ఇన్ జీలం. సోర్స్ ఈజ్ అ స్ప్రింగ్ ఇన్ వెరీనాగ్ ఇన్ ద సౌత్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ కశ్మీర్ వ్యాలీ అనమాట. మనం చూసాం కదా మ్యాప్లోని. ఇట్ ఫ్లోస్ నార్త్వర్డ్స్ ఇన్ టు ఉలార్ లేక్, నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ కశ్మీర్ వ్యాలీ. ఫ్రమ్ ఉలార్ లేక్ ఇట్ చేంజెస్ ఇట్స్ కోర్స్ టువర్డ్స్ ఎట్ బారాముల్లా district. The river enters a gorge in the hills. The river forms steep-sided narrow gorges through Pir Panjal range lonchi. So below Baramulla. So after that akkadi nunchi Uriki travel chesi tarvata at Muzaffarabad the river takes a sharp hairpin bend southwards anamata. Akkadi varaku ఇలా ట్రావెల్ చేసేది కదా, ఇక్కడ పుట్టింది కదా, ఇక్కడికి ఇలా ట్రావెల్ చేసి టక్కుమని సౌత్ వర్డ్స్ ఒక స్టీప్ బెండ్ తీసుకుని ఇక్కడ టిమ్ము అన్న ఊర్లో చినాబ్తో కలుస్తుంది. చినాబ్ కలిసి ఇక్కడ ఏం చేస్తాయి? చినాబ్ ఇక్కడ ఆల్రెడీ ఇండస్ ఉంది కదా, చినాబ్ మిఠాన్కోట్ అన్న ఊర్లో ఇండస్తో కలుస్తుంది అనమాట. ఓకే, ఇట్ జాయిన్స్ ది చినాబ్ ఎట్ టిమ్ము. సో అది మన జీలం నది అనమాట. ఇప్పుడు చినాబ్ చూద్దాం. సో ఇది ఎక్కడ అంటే చినాబ్ ఎక్కడ ఆరిజిన్ అయిందంటే బారాలాచాలా, హిమాచల్లో లాహుల్ స్పిటిలో బారాలాచాలా పాస్ దగ్గర, అది భాంగ్లా కూడా బారాలాచాలా అంటారు. అక్కడ నుంచి ఆరిజిన్ అయ్యి తర్వాత సో యాక్చువల్గా చినాబ్ 2 రివర్స్ ద్వారా ఆరిజిన్ అయిందనమాట. అంటే సో లాహుల్ స్పిటి దగ్గర పిన్ వ్యాలీలో ఏమొచ్చి అంటే సౌత్లో రోహతంగ్ పాస్కి సౌత్లో పిన్ వ్యాలీలో చంద్ర రివర్ ఒకటి, తర్వాత నార్త్లో జిస్పా నుంచి భాగా
భాగా అంటే చంద్రభాగా. చంద్రభాగా అన్న రివర్ నుంచి చినాబ్, ఇది ఎక్కడంటే లాహుల్ స్పిటి, హిమాచల్ ప్రదేశ్లో లాహుల్ స్పిటి వ్యాలీ నుంచి చినాబ్ ఫ్లో, అదే చినాబ్ ఆరిజిన్ అనమాట. అక్కడ నుంచి అది సో ఇది చంద్రభాగా. లాహుల్ స్పిటిలో బారాలాచాలా, లాహుల్ స్పిటిలో పిన్ వ్యాలీ, చంద్ర ఎక్కడ పుట్టింది? పిన్ వ్యాలీలో అనమాట. పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ కూడా ఉంది అక్కడ, హిమాచల్లోని పిన్ వ్యాలీ నేషనల్ పార్క్. భాగా ఎక్కడ పుట్టిందంటే జిస్పా ఫ్రమ్ హెడ్వర్డ్స్ ఎట్ అన్ ఆల్టిట్యూడ్ ఆఫ్ 4900. ది యునైటెడ్ స్ట్రీమ్ చంద్రభాగా ఈ రెండు కలిసి నార్త్ వెస్ట్ డైరెక్షన్లోని పంగి అన్న ఒక పంగి వ్యాలీలో ప్యారలల్ టు ది పీర్ పంజాల్ రేంజ్లోకి ఇవి ట్రావెల్ అయ్యాయి. ఎక్కడ? అవి నియర్ కిష్టావర్ దగ్గర. కిష్టావర్ ఏంటి జమ్మూ కాశ్మీర్లో కిష్టావర్ దగ్గర ఇట్ కట్స్ డీప్ గాజ్ అండ్ ఎంటర్స్ ద ప్లేన్ నియర్ అఖ్నూర్ జమ్మూ కాశ్మీర్ నుంచి అఖ్నూర్ ఎంటర్ అయ్యి అక్కడి నుంచి అది పాకిస్తాన్లోకి ఎంటర్ అవుతుంది. సో అది చినాబ్. ఇదిగో చినాబ్, ఇది హిమాచల్ ప్రదేశ్లో ఎంటర్ అయ్యి కాశ్మీర్లోకి, జమ్మూ కాశ్మీర్లోకి ఎంటర్ అయ్యి అఖ్నూర్ నుంచి అది పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యి అక్కడ పాకిస్తాన్లో మిఠాన్ కోట్ అన్న ఊరితోని అది ఇండస్లో కలుస్తుంది అనమాట. ఇండస్కి పెద్ద ట్రిబ్యూటరీ ఏదంటే వాల్యూమ్ వైజ్ లార్జెస్ట్ ట్రిబ్యూటరీ అంటే లార్జెస్ట్ అంటే చినాబ్, లాంగెస్ట్ అంటే సట్లెజ్ అనమాట. నెక్స్ట్ ఈజ్ రావి. ఇది కుల్లులోని రోహతాంగ్ పాస్లోని, హిమాచల్లో రోహతాంగ్ పాస్లో పుట్టిందనమాట. ఇది చంబా వ్యాలీని క్రాస్ చేసుకుంటూ ఇట్ టేక్స్ ఏ సౌత్ వెస్టర్లీ టర్న్ అనమాట. సౌత్ వెస్టర్లీ అంటే సో ఇక్కడ కుల్లులో ఇక్కడ ఇదయ్యి చంబా వ్యాలీ వెళ్ళి సౌత్ వెస్ట్ టర్న్ చేసుకుని ఇట్ ఎంటర్స్ పంజాబ్ అనమాట. పంజాబ్ ప్లేన్స్లో ఎంటర్ అవుతుంది. పంజాబ్లో పఠాన్కోట్ దగ్గర ఎంటర్ అవుతుంది అండ్ మాధాపూర్ దగ్గర ఎంటర్ అయ్యి పఠాన్కోట్ దగ్గరే మనకి ఈ రావి నది మీద రంజిత్ సాగర్ డ్యామ్ ఉందన్నమాట. మహారాజా రంజిత్ సాగర్ డ్యామ్ ఉంది. సో ఇక్కడి నుంచి ఎంటర్ అయ్యి లేటర్ ఇట్ ఎంటర్స్ పాకిస్తాన్. ఎక్కడంటే ఎగ్జాక్ట్గా అమృత్సర్ తర్వాత లాహోర్ ఉంటుంది కదా, లాహోర్లో ఎంటర్ అవుతుంది అనమాట రావి. విచ్ రివర్ ఈజ్ కాల్డ్ పాకిస్తాన్ లాహోర్ రివర్ అంటే మన రావి ఈజ్ కాల్డ్ యాజ్ లాహోర్ రివర్ అనమాట. ఎందుకంటే అది ఎక్కువ పాకిస్తాన్లో ఫస్ట్ పాకిస్తాన్లో ఎంటర్ అవుతుంది, లాహోర్లో ఎంటర్ అవుతుంది, అమృత్సర్ పక్కనే లాహోర్లో ఎంటర్ అవుతుంది. సో విచ్ రివర్ ఈజ్ లాహోర్ రివర్ అంటే రావి ఈజ్ లాహోర్ రివర్. అమృత్సర్ నుంచి లాహోర్ ఎంటర్ అవుతుంది. ఇట్ డ్రైన్స్ ద ఏరియా బిట్వీన్, అంటే ఇది పీర్ పంజాల్ ఏరియా నుంచి బిలో అండ్ ధౌలాధర్ రేంజెస్ మధ్యలో ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి మన పీర్ పంజాల్ రేంజెస్ ఇలా ఉంటే ఈ ధౌలాధర్ రేంజెస్ని ఈ వీటి నుంచి డ్రైన్ చేస్తుంది ఇది. అండ్ నెక్స్ట్ ఇట్ డీబౌచెస్ ఇంటూ చినాబ్ అండ్ లిటిల్ ఎబో రంగ్పూర్. ఇక్కడ చినాబ్తో ఎక్కడ కలుస్తుందంటే రంగ్పూర్ అన్న ప్లేస్లోని, పాకిస్తాన్లో రంగ్పూర్ అన్న ప్లేస్లో చినాబ్తో కలుస్తుంది అనమాట. ఇది చూద్దాం. ఇదిగో రావి ఎక్కడ పుట్టింది? రోహతాంగ్ పాస్ దగ్గర అనమాట. ఇక్కడ నుంచి పుట్టి అది కాశ్మీర్ నుంచి పంజాబ్, మాధవ్పూర్, పఠాన్కోట్ ఏరియాలోకి ఎంటర్ అవుతుంది. ఇగో ఇక్కడ సమ్వేర్ ఇయర్ పఠాన్కోట్ ఏరియాలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ పఠాన్కోట్ దగ్గరే రావి మీద మనకి రంజిత్ సాగర్ డ్యామ్ ఉందన్నమాట. రంజిత్ సాగర్ డ్యామ్. దాని తర్వాత అమృత్సర్ దగ్గర నుంచి, అమృత్సర్ కింద నుంచి లాహోర్కి డైరెక్ట్గా లాహోర్కి ఎంటర్ అవుతుంది. రావి ఈజ్ కాల్డ్ లాహోర్ రివర్. విచ్ ఇస్ ద లాహోర్ రివర్ అంటే రావి. అక్కడి నుంచి రంగపూర్ అన్న ప్లేస్లోని ఇది రంగపూర్ అన్న ప్లేస్లో చినాబ్ని కలుస్తుంది అనమాట. చినాబ్ని కలిసి ఇండస్తో ట్రావెల్ అయిపోతుంది. ఇది రావి ఎక్కడ పుట్టింది? రోహతాంగ్ పాస్ దగ్గర పుట్టింది అనమాట. బ్యాస్ చూద్దాం. బ్యాస్ ట్రిబ్యూటరీ గురించి చూద్దాం.
బ్యాస్ ఎక్కడ పుట్టిందంటే సోలంగ్ వ్యాలీ, హిమాచల్ ప్రదేశ్లో సోలంగ్ వ్యాలీలో బ్యాస్ కుండ్ అన్న ఊర్లో పుట్టింది. ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్లో సోలంగ్ వ్యాలీలో బ్యాస్ కుండ్లో. అది అక్కడి నుంచి నియర్ ది రోహతంగ్, అది రోహతంగ్ పాస్ దగ్గర అనమాట. అబౌవ్ 4000 సీ లెవెల్ ఆన్ ది సౌత్ వర్డ్ ఆఫ్, ఇది పీర్ పంజాల్కి సౌత్లో ఉంటుందన్నమాట. టు ద సోర్స్ ఆఫ్ పీర్ పంజాల్ రేంజ్, పీర్ పంజాల్ రేంజ్ ఈజ్ ద సోర్స్ టు ద రావి బ్యాస్ అనమాట. ఇది ఇట్ పాసెస్ బై, ఇది ఏ రూల్ ట్రావెల్ చేస్తుందంటే మనాలి కుల్లు. మనాలి కుల్లు దగ్గరే ఇక్కడ దీని మీద పందోహా డ్యామ్ ఉందన్నమాట. ఏ డ్యామ్? పందోహా డ్యామ్. ఈ నదుల మీద ఏ డ్యామ్స్ ఉన్నాయో మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇది మండి దాటిన తర్వాత మహారాణా ప్రతాప్, మండి దగ్గర ఈ నది మీద మహారాణా ప్రతాప్ డ్యామ్ ఉంది. ఏది? మహారాణా ప్రతాప్, మహారాణా ప్రతాప్ డ్యామ్. సో ఇట్ క్రాసెస్ ధౌలాధర్ రేంజెస్ అండ్ ఇట్ టేక్స్ సౌత్ వెస్టర్లీ, అంటే సౌత్ వెస్టర్లీ నుంచి చూద్దాం. ఇట్ మీట్స్ సట్లెజ్ అట్ హరికే అనమాట, పంజాబ్లోనే. దిస్ ఈస్ ద ఓన్లీ ఇండియన్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్. ఇండస్ యొక్క ఓన్లీ ఇండియన్ ట్రిబ్యూటరీ అంటే బ్యాస్. బ్యాస్ కొంచెం దేశభక్తి రివర్ అనమాట. మిగతావన్నీ పాకిస్తాన్లోకి ఎంట్రీ, పాకిస్తాన్లో కలుస్తాయి. ఇది మాత్రం పాపం ఇండియాలోనే చినాబ్ని కలుస్తుంది. సో ఇట్ మీట్స్ అనుకున్నాం కదా, ఇట్ మీట్స్ హరికే. హరికే పంజాబ్ దగ్గరే. ఇది చూడండి, ఇది బ్యాస్. బ్యాస్ ఎక్కడ పుట్టింది? హిమాచల్లోని బ్యాస్ కుండ్, సోలంగ్ వ్యాలీలో బ్యాస్ కుండ్లో పుట్టి అక్కడి నుంచి మనాలి కుల్లులో దగ్గర డ్యామ్ ఉంటుంది, పందోహా డ్యామ్. దాని తర్వాత మండి దగ్గర ఏ డ్యామ్ ఉంటుంది? మహారాజా రంజిత్ సింగ్ డ్యామ్. సో అక్కడ నుంచి హరికే ఏ ఊరు? పంజాబ్లోనే. హరికే అన్న ఊర్లో సట్లెజ్ని కలుస్తుంది అనమాట. సట్లెజ్ని కలిసిన తర్వాత సట్లెజ్ అక్కడ నుంచి ఇట్ విల్ ట్రావెల్స్ టు పాకిస్తాన్ అండ్ నియర్ మిఠాన్ కోట్ దగ్గర, ఇక్కడ పఠాన్ కోట్ ఎలా ఉందో ఇక్కడ పాకిస్తాన్లో మిఠాన్ కోట్ దగ్గర ఇండస్తో కలుస్తుంది అనమాట. ఇండస్తో కలిసి ఇండస్ ట్రిబ్యూటరీగా మిగులుతుంది. సో బియాస్ ఈజ్ ద ఓన్లీ ఇండియన్ రివర్ ఫ్లోయింగ్ ఇన్ ఇండియా, ఈ ఓన్లీ ఇండియన్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్ విచ్ ఫ్లోస్ ఎక్స్క్లూజివ్ ఇన్ ఇండియా అనమాట. సో మిగతావన్నీ అలా కాదు. ఇది పాపం ఏంటంటే ఇక్కడే సట్లెజ్ని ఎక్కడ కలుస్తుంది? హరికే, పంజాబ్లో హరికే దగ్గర అనమాట. బ్యాస్ తర్వాత నెక్స్ట్ సట్లెజ్. సట్లెజ్ మనం ఇందాక ఏం చూసాం? సట్లెజ్ ఈజ్ ఎ యాంటీసెడెంట్ రివర్. యాంటీసెడెంట్ రివర్ అంటే హిమాలయాస్కి ముందే పుట్టింది, ఆర్ హిమాలయస్ దాటి పుట్టింది, హిమాలయస్ పుట్టక ముందే పుట్టింది. ఇది కూడా ఎక్కడంటే రాకాస్థల్ ఆర్ రాక్షస్థల్, మాన్సరోవర్ దగ్గర మాన్సరోవర్ లాగా ఇంకొక సరోవర్ ఉంది. దాన్ని రాకాస్థల్ కానీ రాక్షస్థల్ కానీ అంటారు. అది టిబెట్లో కైలాష్ పర్వతం దగ్గర. సో అక్కడి నుంచి సట్లెజ్ పుట్టిందనమాట. దాని ఎంత హైట్ అంటే ఎన్ని హైట్ ఎలివేషన్ అంటే 4500 ఆర్ 4570 మీటర్స్ హై ఆల్టిట్యూడ్స్లో పెట్టింది. ఇట్స్ సోర్స్ ఆన్ ది సోర్స్ ఆఫ్ ఇండస్కి దగ్గరగానే పుట్టిందంట. ఆల్మోస్ట్ ఇండియాలోకి ఎక్కడ ఎంటర్ అవుతుందంటే షిప్కీలా, హిమాచల్ ప్రదేశ్లోని మనం పాసెస్ చూసాం కదా. సో ఇది ఇక్కడ పుట్టింది కదా, ఇక్కడ హిమాచల్లోని షిప్కీలా పాస్ దగ్గర ఎంటర్ అవుతుంది అనమాట. షిప్కీలా పాస్లో ఇండియాలో ఎంటర్ అయ్యి ఇవన్నీ ఆల్మోస్ట్ టిబెట్లో పుట్టిన రివర్స్ అన్ని ఆల్మోస్ట్ త్రీ కంట్రీస్ని దాటుతాయి. ఏదో టిబెట్, ఇండియా అండ్ పాకిస్తాన్ అనమాట. హిమాచల్లో పుట్టిన ఓన్లీ 2 కంట్రీస్, ఇండియా అండ్ పాకిస్తాన్. సో హిమాచల్ బౌండరీ దగ్గర షిప్కీలా పాస్లో నార్త్ వెస్టర్లీ కోర్సులో ఎంటర్ అవుతుంది. బిఫోర్ ఎంటరింగ్ పంజాబ్ ప్లేన్స్, హిమాచల్లోనే నైనాదేవి ధార్ దగ్గర వేర్ మనకి అక్కడ ఈ సట్లెజ్ రివర్ మీద మనకు ఉన్నది భాక్రా డ్యామ్ అనమాట. బిగ్గెస్ట్ ఓల్డెస్ట్ డ్యామ్ అంటే భాక్రా నంగల్ డ్యామ్. అది ఎప్పుడంటే ఫస్ట్ 5-year ప్లాన్స్లో కట్టిన డ్యామ్ ఏంటంటే భాక్రా నంగల్ డ్యామ్. దాంట్లో పేర్చిన ఇటుకలతోని మన ఎర్త్ చుట్టూ ఒక ఈక్వేటర్ చుట్టూ అంటే మన ఎర్త్ చుట్టూ ఒక లైన్ పేర్చచ్చంట. సో అది అంత ఫేమస్. అంటే ఇది మన ఎర్త్ కదా. సో భాక్రా నంగల్ డ్యామ్, భాక్రా డ్యామ్లోని ఎన్ని ఇటుకలు యూజ్ చేశారో
ఆ ఒక్కొక్క ఇటుకతో మనం ఇలాగ అర్త్ చుట్టూ పేర్చుకుపోతే అర్త్ చుట్టూ ఒక చైన్ లాగా వస్తుందన్నమాట. భూమి చుట్టూ ఆ ఇటుకలు సరిపడని ఇటుకలు ఉంటాయన్నమాట. అన్ని ఇటుకలు వాడారని అంటారు. సో అది ఫస్ట్ 5 year ప్లాన్లో వచ్చింది. సో ఇది ఇక్కడ ఏం చేస్తుందంటే హిమాచల్లో పుట్టిన తర్వాత నందాదేవిలో ఎంటర్ అయ్యి అక్కడి నుంచి పంజాబ్ ప్లేన్స్లోకి ఎంటర్ అవుతుంది. పంజాబ్ దగ్గర ఏంటంటే ఫేమస్ భాక్రా డ్యామ్, దాని మీదే మనకి గోబింద్ సాగర్ డ్యామ్ అంటారు. గోబింద్ సాగర్ డ్యామ్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్. ఇక్కడ నుంచి నంగల్, పంజాబ్లోనే నంగల్లోకి ఎంటర్ అవుతుంది. నంగల్ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ రూపార్ అంటారు. రూపర్లోకి వెస్ట్వర్డ్ డైరెక్షన్ తీసుకుని బ్యాస్తో కలిసి హరికే దగ్గర, బ్యాస్ ఇందాక చూసాం కదా, ఇగో హరికే. ఇది సట్లెజ్ ఎక్కడ పుట్టింది? ఇది కూడా రాకాస్థల్ ఆర్ రాక్షస్థల్ మాన్సరోవర్ టిబెట్లో. మన కైలాష్ పర్వతం అనమాట, మౌంట్ కైలాష్, ద అవార్డ్ ఆఫ్ లార్డ్ శివ, శివుడు, ద హోమ్ ఆఫ్ శివ, శివుడు ఇల్లు. సో ఇక్కడి నుంచి పుట్టిన తర్వాత అంటే మన హిమాచల్లోని షిప్కిలా పాస్ దగ్గర ఎంటర్ అవుతుంది. షిప్కిలా దగ్గర ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ పంజాబ్ ప్లేన్స్లో ఎంటర్ అయ్యి అక్కడ భాక్రా దగ్గర నందాదేవి, హిమాచల్లో నందాదేవి ఇట్స్ అ పీక్, ఎంటర్ అయ్యి అక్కడి నుంచి దీని మీదే భాక్రా నంగల్ గోబింద్ సాగర్ డ్యామ్ కట్టారు. భాక్రా డ్యామ్, నంగల్ ఎంటర్ అయ్యి అక్కడ తర్వాత రూపర్ దగ్గర హరికే దగ్గర బ్యాస్ ఇది కలుస్తాయి అనమాట. కలిసి రూపర్ దగ్గర పంజాబ్లోకి ఎంటర్ అయ్యి మరి మిఠాన్ కోట్ దగ్గర ఇండస్తో కలుస్తాయి అనమాట. సో ఆఫ్టర్ ఎంటరింగ్ ద ప్లేన్ ఎట్ రూప్నగర్ ఆర్ రూపర్, ఇట్ టేక్స్ వెస్ట్వర్డ్స్ అండ్ ఇట్ ఈస్ జాయిన్డ్ బై బ్యాస్ ఎట్ హరికే. చూసాం కదా, ఫ్రమ్ నియర్ ఫిరోజ్పూర్ టు ఫజిల్కా ఇట్ ఫార్మ్స్ ది బౌండరీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇదిగో ఇది మన ఇండియా కదా. సో ఇది సట్లెజ్ ఇలా వచ్చి ఈ ఫిరోజ్పూర్ ఫజిల్కా ఉంటుంది అనమాట. ఫజిల్కా ఏమొచ్చి ఇండియాలో, ఫిరోజ్పూర్ ఏమొచ్చి పాకిస్తాన్లో. ఇక్కడ ఏంటంటే ఇది ఇలా మియాండర్ అవుతుంది అనమాట. మన కరెక్ట్గా ఇండియా పాకిస్తాన్ బార్డర్ దగ్గర ఇలా మెలికల్ తిరిగి ఫిరోజ్పూర్ దగ్గర పాకిస్తాన్లోకి వెళ్ళిపోతుంది. పాకిస్తాన్లోకి వెళ్ళి మిఠాన్ కోట్లోని అది ఇండస్తో కలుస్తుంది. ఇండస్తో కలిసి అరేబియన్ ఓషన్లోకి కలిసిపోతుంది అనమాట. సో సట్లెజ్ ఈజ్ ది లాంగెస్ట్ అనమాట, లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్. లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ఇండస్ ఏది అంటే సట్లెజ్. ఎందుకంటే సట్లెజ్ టిబెట్లో పుట్టింది, టిబెట్ నుంచి దాన్ని ట్రావెల్ చేసుకుంటూ వస్తుంది అనమాట. చినాబ్ ఈజ్ ది లార్జెస్ట్, అంటే వాల్యూమ్ ఎక్కువ, చినాబ్లో నీళ్ళు ఎక్కువ, వాల్యూమ్ ఎక్కువ. సో ఇవి మన ఇండస్ ట్రిబ్యూటరీస్కి ఒక ట్రిక్ ఉంటుంది. అంటే ఎలా వీళ్ళు నార్త్ నుంచి అరేంజ్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్ ఫ్రమ్ నార్త్ టు సౌత్ అంటే ఫస్ట్ మనకి ఒక చిన్న యాక్రోనిమ్ ఉంటుంది. ఇది ఇండస్ కదా యాక్రోనిమ్. ఇది నార్త్ టు సౌత్ అన్నమాట ఇండస్ ట్రిబ్యూటరీస్వి. నెక్స్ట్ జే అంటే ఐజే క్రిబ్స్ అని పెట్టుకోండి. క్రిబ్బింగ్ అంటే ఒక చికాక్ పడ్డా అనమాట, క్రిబ్బింగ్. సో దాని షార్ట్కట్లో ఐజే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐజే క్రిబ్స్, CRBS. సో ఫస్ట్ ఇండస్ ఇది, నెక్స్ట్ ఝీలం తర్వాత చినాబ్ తర్వాత రావి తర్వాత బ్యాస్ తర్వాత సట్లెజ్. సో ఐజే క్రిబ్స్ అని పెట్టుకుంటే ఉంటుంది. ఇది మనం ఇప్పుడు చూద్దాము. ఇక్కడ నుంచి ఇండస్ తర్వాత ఝీలం తర్వాత ఝీలం ఇక్కడ పుట్టింది కదా, సారీ ఇక్కడ చినాబ్ తర్వాత రావి, బ్యాస్, సట్లెజ్. ఇది మోర్ ఆర్ లెస్ ఇలా ఉంటుంది మనకి.
ఇది కొంచెం చూడండి, ఇండస్, ఝీలం, చినాబ్, రావి, బ్యాస్ అండ్ సట్లెజ్. సో ఇది ఇండస్ మెయిన్ ట్రిబ్యూటరీస్ ఆర్ ప్లెయిన్ ట్రిబ్యూటరీస్ ఆర్ సౌత్ ట్రిబ్యూటరీస్ అనమాట. సో ఇప్పుడు ఇండస్ తాలూకా ఒక మనకి ఇండస్ వ్యాలీ ట్రీటీ అని ఒక ట్రీటీ ఉంది. అంటే ఇండస్ వాటర్స్ని ఇండియా షేర్ చేసుకుంటుంది, పాకిస్తాన్ షేర్ చేసుకుంటుంది. సో ఆబ్వియస్గా రెండు ఒక రివర్స్ని మనం షేర్ చేసుకుంటున్నాం అంటే ఖచ్చితంగా గొడవలు ఉండే ఉంటాయి. సో ఆ డిస్ప్యూట్స్ లేకుండా ఇండస్ వాటర్ ట్రీటీ అని 1960లో వరల్డ్ బ్యాంక్ మనకి మీడియేటర్షిప్ చేసి ఇండస్ వాటర్ ట్రీటీని మనం తయారు చేసుకున్నాం. సో దాని ప్రకారం ఏంటంటే 3 రివర్స్ మీద టోటల్గా మనకి హక్కు ఉంటుంది, ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ మీద, 3 వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ మీద పాకిస్తాన్కి హక్కు ఉంటుంది. సో దాన్ని బట్టి అంటే వాళ్ళ యూసేజ్ బట్టి ఏం చేయాలనేది ఆ ట్రీటీలో మనం ఒప్పందం చేసుకున్నాం అనమాట. సో అదేంటో చూద్దాం. సో ఇండస్ వాటర్ ట్రీటీ, Indus Basin is mainly shared by India and Pakistan, but with a small share of China and Afghanistan. China and Tibet. So under the treaty signed between India and Pakistan in 1960, at the waters of 3 rivers, namely Ravi, Satluj and Beas. Ravi, Satluj and Beas. Avi total ka east flowing rivers anamata were allocated. టోటలీ అలొకేటెడ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఇండియా అనమాట. అంటే రావి, సట్లెజ్, బ్యాస్ మీద మనం ఏం చేసినా మన ఇష్టం. నోబడి హ్యాస్ రైట్ టు క్లెయిమ్ ఆన్ దట్ రివర్, ఎస్పెషలీ పాకిస్తాన్. పాకిస్తాన్ డజంట్ హ్యావ్ ఎనీ రైట్ రిగార్డింగ్ దీస్ వాటర్స్ అనమాట. మనం దీని మీద కన్స్ట్రక్షన్ చేస్తామా, ఇరిగేషన్ చేస్తామా, లేకపోతే నువ్వు పవర్ ప్లాంట్స్ పెడతామా, వాట్ ఎవర్ మన ఇష్టం అనమాట. సో ఇవి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. అలాగే 3 వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఉన్నాయి కదా, ఇండస్, ఝీలం అండ్ చినాబ్. సో వర్ అలొకేటెడ్ టు పాకిస్తాన్ ఎక్సెప్ట్ ఫర్ స్పెసిఫిక్ డొమెస్టిక్ నాన్ కన్జంప్షన్ అండ్ అగ్రికల్చర్ యూజెస్ పర్మిటెడ్ టు ఇండియా. అంటే దీని మీద మనం ఈ ఎక్స్క్లూజివ్ రావి, సట్లెజ్, బ్యాస్ ఎక్స్క్లూజివ్ ఇండియావి ఈస్ట్ ఫ్లోయింగ్. కాకపోతే ఇండస్, ఝీలం అండ్ చినాబ్ పాకిస్తాన్ అలొకేషన్ పాకిస్తాన్లోకి వచ్చింది. బట్ కానీ మనకి కొన్ని రైట్స్ ఉన్నాయి. అంటే దాని మీద డ్యామ్స్ అవి కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అంటే ఎలా అంటే డొమెస్టిక్ యూజ్, నాన్ కన్జంప్షన్, అగ్రికల్చర్ యూజ్ తప్ప మిగతా డ్యామ్స్ కన్స్ట్రక్షన్ కానీ, పవర్ పాయింట్స్ కానీ, పవర్ ప్లాంట్స్ కానీ, ఇవి హైడ్రో యూసేజ్ కానీ చేసుకోవచ్చు అనమాట. We also been given the right to generate hydroelectricity through run of the river projects on the western rivers with subject to specific criteria for design, operation and unrestricted. అది ఆ మాత్రం ఫెసిలిటీలు మనకి ఇచ్చారనమాట. అంటే దాని మీద మీరు హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ కట్టుకోవచ్చు, ఆర్ఓఆర్ రన్ ఆఫ్ ది రివర్ మీద. సో విత్ స్మాల్ రెస్ట్రిక్షన్స్. నెక్స్ట్, యూటిలైజ్ ద వాటర్స్ ఆఫ్ ది ఈస్టర్న్ రివర్స్ విచ్ హ్యావ్ బీన్ అలొకేటెడ్ టు ఇండియా ఫర్ ఎక్స్క్లూజివ్ యూజ్. ఇండియా హ్యాస్ కన్స్ట్రక్టెడ్ ది ఫాలోయింగ్ డ్యామ్స్. ఇందాక మనం చూసాం కదా, మన ఈస్టర్న్ రివర్స్ రావి, సట్లెజ్, బ్యాస్ మీద రావి, బ్యాస్, సట్లెజ్ మీద ఏంటని కట్టామంటే భాక్రా డ్యామ్ ఆన్ సట్లెజ్, భాక్రా నంగల్ డ్యామ్, అది భాక్రా దగ్గర అనమాట, పంజాబ్లోకి వస్తుంది. అండ్ పాంగ్ అండ్ పందో డ్యామ్ అండ్ బ్యాస్ మనం ఇందాకలు చూసాం. అండ్ థేన్ ఆర్ రంజిత్ సాగర్ డ్యామ్ ఆన్ రావి అనమాట. రంజిత్ సాగర్ డ్యామ్ ఏ నది మీద ఉంది అని అడిగితే ఆన్సర్ ఈస్ రావి. నెక్స్ట్, భాక్రా నంగల్ డ్యామ్ ఆన్ విచ్ రివర్ అంటే సట్లెజ్ రివర్. సో బ్యాస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఇండియన్ రివర్ అనమాట. బ్యాస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ ఇండియన్ రివర్. రావి ఈజ్ నోన్ యాజ్ లాహోర్ రివర్. ఎందుకంటే అమృత్సర్ నుంచి వెంటనే లాహోర్లోకి వెళ్తుంది. ఈవెన్ భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ని కూడా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత చాప్ చేసేసి ఈ నదిలోనే, రావిలోనే పడేశారు, లాహోర్లోని. సో అది అదో వర్క్స్ లైక్ బ్యాస్ సట్లెజ్ లింక్, మాధోపూర్ బ్యాస్, ఇందిరాగాంధీ నహర్ ప్రాజెక్ట్. ఇది 95% ఆఫ్ ది ఈస్టర్న్ రివర్ వాటర్స్ని యూజ్ చేసుకోగలిగాయి అనమాట. సో హవెవర్ అబౌట్ 2 million acre feet of water annually from Pakistan, Ravi is reported to be still flowing unutilized. అంటే ఇంత చేసినా కూడా ఇంకా చాలా మనకి వాటర్ వేస్ట్ అవుతుంది. సో టు స్టాప్ ద ఫ్లో ఆఫ్ దిస్ వాటర్స్, షహపూర్ ఖండి, ఉజ్, సెకండ్ రావి, బ్యాస్
లింక్ బిలో ఉచ్ ప్రాజెక్ట్ వర్ ఇనిషియేటెడ్. అంటే ఇంకా ఈ వేస్టేజ్ని కూడా పాకిస్తాన్లోకి రావి నీళ్ళు కూడా ఇంత వెళ్ళిపోతున్నాయని చెప్పి ఆ వేస్టేజ్ని కూడా తగ్గించడానికి మనం షహపూర్ ఖండి ఉజ్ సెకండ్ రావి బ్యాస్ ప్రాజెక్ట్ని కూడా బిలో ఉజ్ ప్రాజెక్ట్ని కూడా మనం ఇనిషియేట్ చేసాం అనమాట. సో ఇది ఇండస్ వాటర్ ట్రీటీ. సో ఇది మన డ్రైనేజ్ సిస్టమ్ డ్రైనేజ్ ప్యాటర్న్స్ చూసాము, తర్వాత డ్రైనేజ్ బేసిన్ చూసాము, క్యాచ్మెంట్ ఏరియాస్ చూసాము, తర్వాత డిఫరెన్స్ బిట్వీన్ హిమాలయన్ రివర్స్ అండ్ పెనిన్సులర్ రివర్స్ చూసాము, మళ్ళీను ఇండస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్, వాటి ఆరిజిన్, వాటి కన్ఫ్లుయెన్స్, డ్యామ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఆన్ దీస్ రివర్స్ చూసాము. సో డూ పోస్ట్ యువర్ డౌట్స్ ఇన్ ద కమెంట్ సెషన్. ఇఫ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ do post your comments. Like నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.